తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో ద్వాదశ రాశిలో భాగంగా తులా రాశి వారికి జనవరి నెల కొత్త సంవత్సరం 2025 ఎలా ఉండబోతుంది? కీర్తి గారు, మనం తులారాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అంతా మనకి తులారాశి వస్తాయని చెప్పుకోవాలన్నమాట. పేరు బలం కనుక మనం చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలు లేదంటే ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా మనకి తులారాశిలో వస్తాయని చెప్పుకోవాలి. ఈ రాశి వాళ్ళకి నక్షత్ర గ్రహస్థితిని కనుక చూసుకుంటే మకర రాశిలో 14వ తారీఖు ఎంటర్ అవుతున్నారండి. అక్కడ నుంచి మనకి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. మకర సంక్రాంతి అక్కడ నుంచి మనకి ఉత్తరాయణం కూడా స్టార్ట్ అయిపోతుంది. తర్వాత బుధుడు వచ్చేటప్పుడు ధనుసు రాశిలో 4వ తారీఖు నుంచి, శుక్రుడు కుంభరాశిలో 28వ తారీఖు నుంచే మూవ్ అయ్యి కుంభరాశిలో ఉండి చాలా యోగ్యతనిస్తూ ఉంటారు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళు కర్కాటక రాశిలో 21 వరకు ఉండి ఆ తర్వాత వాళ్ళకి 21st నుంచి మిథున రాశిలోకి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఈ గ్రహ స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మి, శుచం, శ్రియం, సుఖ, సుహృతో అభివృద్ధి అని చెప్తారు. అంటే సక్సెస్ఫుల్గా ఉంటారు. తర్వాత ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రెండ్స్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే 15th తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే మానహాని, శుచం, రాతి భయం, పుత్రలబ్ధం. సమాజంలో కొంచెం వీళ్ళకి అగౌరవం పడే సంఘటనలు, కొంచెం విషాదకరంగా ఉండే సంఘటనలు, శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటారు. కానీ పుత్రుల నుంచి, వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి చాలా చక్కటి లాభం అయితే వస్తుందని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్ కనుక చూస్తుంటే శుక్రుడు వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళు 4వ ఇంట్లో ఉండి 10th హౌస్ చూస్తూ ఉంటాడు. మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. అంటే అంత ఇబ్బంది పెట్టేది ఏం కాదు. ఏమని చెప్తారంటే ఫస్ట్ దేశ గృహ ఛద్రం అని చెప్తుంట, సౌఖ్య హాని, మనోభోజనం, ప్రయాణే విఘ్నే అని చెప్తుంట. అంటే ప్రయాణాలు కనుక చేస్తే విఘ్నం ఉంటుంది. తర్వాత భోజనం చేసే టయానికి సరిగ్గా భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనసులో విచారంగా ఉండి ఇంట్లో ఏదో భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే సేమ్ టైం ప్రొఫెషన్ లో చాలా బాగుంటారండి. ఒక అప్పటిదాకా వీళ్ళకి ఒక ప్రమోషన్ రావటం కానివ్వండి, ఒక బ్రేక్ త్రూ రావటము, ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, ఏదైనా కనుక ప్రొఫెషనల్ అనుకున్న పనులు అనుకున్నట్టు విధంగా ఒక అచీవ్మెంట్ వస్తుంది. ఇన్ సమ్మరీ చెప్పాలంటే సూర్యుడు ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, బట్ ప్రొఫెషన్ లో చాలా డామినేటెడ్ గ్రోత్ ఇస్తూ ఉంటారు అనమాట. మార్స్ 10వ ఇంట్లో ఉండి 5th హౌస్ 5th వన్ మార్స్ మనకి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ డిస్టర్బెన్స్ ఏ విధంగా అంటే మనకి నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం. ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో అటు ఇటు బాగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక ప్రాజెక్ట్ లో హెవీగా ఒత్తిడి రావటం కానివ్వండి, బిజినెస్ లో బాగా ఒత్తిడి రావటం అయితేనేమండి, ఎక్కువ స్ట్రెస్ బిజినెస్ అంతా ప్రొఫెషన్కి లేదంటే బిజినెస్కి ఎక్కువ పెడుతూ ఉంటారు. దాంతోపాటు తిరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం ప్రొఫెషన్ కానివ్వండి లేదంటే బిజినెస్ రిలేటెడ్ ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టయానికి భోజనం చేయరు. ఇది అంతేకాకుండా వీళ్ళకి ఇదే టైంలో బంధువులతో గొడవలు, వీళ్ళకి యక్ష రాక్షస పీడలు అంటారు. నైట్ టైం పడుకుంటే నిద్ర పట్టకపోవటం, పిక్కలు పట్టుకోవటం, అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారులతో గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత సంతానానికి సంబంధించిన విషయంలో కూడాను కొంచెం కేర్ఫుల్ గా ఉండటం చాలా అవసరము. శత్రువులు బాధ, అతిగా కోపము, పుత్రులతో విరోధం అని చెప్తారు. సో ఈ విషయాల్లో కొంచెం కేర్ఫుల్ గా, బట్ ఓవరాల్ గా కుజుడు వీళ్ళకి అంతా యోగ్యతని ఇవ్వట్లేదు మనం చెప్పుకోవాలి. అయితే శుక్రుడు వీళ్ళకి చాలా చక్కగా 5th హౌస్ లో ఉండేసి మంచిని చేస్తూ ఉన్నారండి. ఎలాంటి బాధలైతే కుజుడు పెడుతున్నాడో శుక్రుడు వాళ్ళకి ఆపోజిట్ గా అన్ని మంచి చేసుకుంటూ వస్తూ ఉంటారు. టోటల్ గా ఒక మంత్ అంతా వీళ్ళకి చాలా న్యూట్రల్ గా ఉంటుంది. అంత పెద్ద అటు మంచి ఇబ్బందులు పడే సిచ్యువేషన్ ఉండదు, అలా అని ఓ ఫ్యాక్టర్స్ కూడా ఉండదు. ఒక నార్మల్ గా వెళ్ళిపోయే మంత్ అని మనం చెప్పుకోవాలి. శుక్రుడు వీళ్ళకి ఏం చేస్తున్నారంటేనండి స్పౌస్ ద్వారా బెనిఫిట్ చూపిస్తున్నారండి. సో అది లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఒక మంచి బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఆఫీస్ లో కూడాను మేల్ కొలీగ్స్ కి ఫీమేల్ కొలీగ్స్ కి మేల్ కొలీగ్స్ ద్వారా చాలా చక్కగా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి నిత్య మృష్టాన్న భోజనం, ధనధాన్యాభివృద్ధి, దాసీ భృత్య జనలాభ అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, కొలీగ్స్, వీళ్ళతో పాటు ఉన్న కొలీగ్స్ లేదంటే వీళ్ళకి సపోర్టింగ్ ఎవరైనా వచ్చే స్టాఫ్ ద్వారా చాలా చక్కటి లాభం ఉంటుంది. టయానికి వీళ్ళ కొలీగ్స్ తర్వాత లేదంటే వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీ స్టాఫ్ వీళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తారు. తర్వాత అందరితో కలిపి మంచి భోజనం చేస్తూ ఉంటారు. తర్వాత ధనం ప్రకారంగా, ధాన్యం ప్రకారంగా చక్కగా ఉంటుంది. అభీష్ట సిద్ధి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కుజుడు ఇబ్బంది పెట్టినా ఫైనల్ గా వీళ్ళు అనుకుని సాధించుకుంటారు.
Wow. సో దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలన్నమాట. ఈ టైంలో వీళ్ళు చక్కగా హార్మోనియస్ మెయింటైన్ చేయాలండి. చక్కగా ఉంటే బాగుంటుంది. అంటే వీళ్ళు బ్యాలెన్స్గా ఉంటే చాలా బాగుంటుంది. మనం నక్షత్రం వరకు చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒకటి మంత్ అంతా వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, అది Okay. గుర్తుపెట్టుకోండి. రెండోది క్షేమంగా ఉంటారు. మూడోది కొంచెం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని Okay. విషయాల్లో అందులో పర్టికులర్ జనవరి 12 తర్వాత వీళ్ళకి బ్రదర్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేకుంటే వాళ్ళ ఓన్ టాలెంట్ ద్వారా అది సరిగ్గా మనకి సపోర్ట్ ఇవ్వట్లేదే, అయ్యో నేను పనికిరా, మనకు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. బంధనం బిజినెస్కి సంబంధించి రావాల్సిన ట్రాన్సాక్షన్ గురించి కానివ్వండి, రైటింగ్ సంబంధించిన దానికి సంబంధించిన విషయంలో వీళ్ళకి బంధించబడినట్టు సిచ్యువేషన్స్ ఉంది. ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక చాలా సందిగ్ధత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రోగం హెల్త్ కాంప్లికేషన్స్ జనవరి 17 నుంచి ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, 2 విషయాల్లో ట్రబుల్సమ్గా ఉంది. పాజిటివ్ ఎక్కడుందంటే ఫైనల్గా విజయాన్ని సాధిస్తారు. తర్వాత ధనలాభం బాగుంటుంది. ఎక్కడ బాగుండదంటే వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఒకటి త్రూ స్పౌస్ ఆర్ లేడీస్ ఆర్ జెంట్స్ ద్వారా, ఆపోజిట్ సెక్స్ ద్వారా. తర్వాత వీళ్ళకి బంధించబడి ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే జనవరి 13 వరకు ధన ప్రవాహం వీళ్ళకి చాలా బాగుంది. ఈ టైంలో రావాల్సిన డబ్బులు అయితే వచ్చేస్తాయి. విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా జనవరి 22 నుంచి మంత్ ఎండ్ వరకు ఏదో ఒక సిచ్యువేషన్ వీళ్ళు ఇబ్బందిలో ఉంటారు. ఎలా వెళ్తే బాగుంటుంది, తీసుకుందాం చేద్దాం వద్దా అన్న ఒక టఫ్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో వీళ్ళు వాళ్ళపై ఉన్న సీనియర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ కనుక కనెక్ట్ అవుతే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. తద్వారా వీళ్ళకి తర్వాత ఆ పాత్రలో వెళ్తే చాలా బాగుంటుంది. అతి భయము అని అంటున్నారు కదా, అంటే టెన్షన్స్ అని అనుకోవచ్చా ఒక రకంగా? టెన్షన్స్ వచ్చేది దేనికంటే వాళ్ళు 2 రీజన్లు ఉన్నాయండి విశాఖ నక్షత్రం వాళ్ళకి. శని యొక్క ప్రభావంతో అనుకున్న పని కాకుండా టయానికి డిలే అవటంతో ఒక భయం వస్తుంది. రెండోది కుజుడు ఉండటం వల్ల మోస్ట్లీ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి దానివల్ల కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదే టైంకి సూర్యుడు ఉండటం వల్ల బాస్ రిలేటెడ్ ప్రెషర్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు ఏదో సడన్ గా చెప్పేస్తారు, దాన్ని ఎలా అలా మీకు అర్థం కాదు దీనికి సంబంధించి. బట్ ఈ మూడింటికి సంబంధించి అనుకున్న పని లేట్ కావటం, లేదంటే మీకు హెల్త్ కాంప్లికేషన్స్ రావటం, లేదంటే బాస్ ద్వారా ఏదైనా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి బయటపడడానికి రెమెడీస్ సూచిస్తారా సురేష్ గారు? ఫస్ట్ వీళ్ళకి విశాఖ వీళ్ళందరూ కనుక ఓవరాల్ కనుక మనం చూసుకుంటేనండి, వీళ్ళకి కుజుడు ఎక్కువగా బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాడండి. వీళ్ళకి కుజుడికి సంబంధించి ఈవెన్ పర్టికులర్ విశాఖ నక్షత్రం వాళ్ళకి 1 కేజీ బాబు మంగళవారం రోజున కందులు కనుక దానం చేయగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత కుజుడికి అధిష్టానదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. కందులు ఎవరికి? గుళ్ళోనా లేకపోతే గుడిలో ఇచ్చినా బయట ఎవరికి ఇచ్చినా చాలా మంచిదండి. ఇంకా మనకి గోవులు ఆవులు పెంచుతుంటారు కదండి, వాళ్ళకి ఇచ్చిన ఫార్మర్స్ కి ఇచ్చినా కానీ వాళ్ళు తినిపిమంటే తినిపిస్తారండి. మంగళవారం రోజున వాళ్ళకి ఇచ్చేసి, ఆవులు పెంచుతుంటారు కదండి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఆవులకు పెట్టినా కానీ చాలా బాగుంటుంది. లేదంటే వర్స్ట్ కేసు మనకి కందిపప్పు అయితే ఎవరికి ఇచ్చినా కానీ తీసుకుంటారు, దొరకవు కాబట్టి ఇది ఇస్తే చాలా బాగుంటుందండి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్నా కానీ మురుగన్కి ఆటంకాలు లేకుండా చేయమన్నా కానీ సరిపోతుంది. ఇంకా వీళ్ళకి శని ప్రభావం కూడా ఉండటంతో ఈ మంత్లో ఏదైనా ఒక శనివారం వెళ్ళేసి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించిన కార్యసిద్ధి హనుమాన మంత్రం అని ఉంటుంది, గూగుల్లో దొరుకుతుందండి, చిన్న శ్లోకం. దీన్ని రిపీటెడ్గా చేసుకున్నా కానీ ఆ పర్టికులర్ టైంలో వీళ్ళకి ఆ సందిగ్ధత నుంచి బయటపడి చక్కగా ఉంటారని చెప్పుకోవాలి. మనకి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు జనవరి 13 నుంచి 22 మధ్యలో ఈ టైం చాలా సెన్సిటివ్ టైం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని చాలా కేర్ఫుల్గా 1-2 సార్లు వేరే వాళ్ళ సందిగ్ధత కూడా ఉంది, వేరే వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ కానీ తర్వాత సీనియర్స్ని వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ క్వారీ వాళ్ళకి చెప్పుకొని 1-2 సార్లు రివ్యూ చేసుకొని ముందుకెళ్తే ప్రాపర్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి ఈ మంతా జయప్రదంగా ఉంటుంది, అది బాగా చూపిస్తుంది. అలానే బంధించబడినట్టు 2 విధాలు చూపిస్తుంది. ఈ బంధనానికి సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రం చేసుకుంటా మన్యు సూక్త పారాయణం, మన్యు హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతా విజయప్రదంగా ఉంది కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైనా కనుక స్టిల్ ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే లక్ష్మీ గణపతి పూజ చేయించుకున్నా, లేదంటే లక్ష్మీ గణపతికి సంబంధించిన ఒక మూల మంత్రంతో ఒక హోమం చేయించుకున్నా చాలా చక్కగా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.